ఓటు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఓ వజ్రాయుధం. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వెన్నెముక. అలాంటి ఓటును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకొని తమను పాలించే వారికి పాలనా పగ్గాలు అందించే అద్భుత అవకాశం ప్రజలకు ఇచ్చారు. అలాంటి ఎన్నికలకు ఇప్పుడు ఈవీఎం అనేది ఓ గుండెకాయ లాంటిది. ఫలితాల అనంతరం ఈవీఎంపై విమర్శలు చేయడం సాధారణమైపోయింది. వాటిని మ్యానిపులేట్ చేయవచ్చని, అలా చేసి అధికార పగ్గాలను చేజిక్కించుకోవచ్చన్న వాదనలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగానే ఒంగోలులో ఈసీ వ్యవహారం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ బరిలో నిలిచారు. బాలినేనిపై 34,000 ఓట్ల మెజార్టీతో దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. అయితే తన ప్రత్యర్థికి వచ్చిన మెజార్టీపై తనకు అనుమానాలు ఉన్నాయని జూన్ 10న ఈసీకి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలోని 12వ పోలింగ్ బూత్ ఓట్లను వెరిఫై చేసేందుకు ఈసీ అంగీకరించింది. బాలినేని శ్రీనివాస్ నిర్ణయించుకున్న మేరకు ఆగస్టు 19 నుంచి 24 మధ్య సమయం కేటాయించి జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలిచ్చింది. ఓట్ల వెరిఫికేషన్ను ఈవీఎం తయారీ సంస్థ అయిన బెల్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల వెరిఫికేషన్ కోసం 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వారందరూ పాల్గొనే అవకాశాన్ని ఈసీ కల్పించింది. పోటీ చేసిన వ్యక్తి స్థానంలో అతని అంగీకారం మేరకు ప్రతినిధిని పాల్గొనే వెసులుబాటును ఈసీ కల్పించింది. ఈవీఎం వెరిఫికేషన్ను కోరితే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ చెబుతోందని, పోలైన ఓట్లను వీవీప్యాట్లో పోలైన ఓట్ల స్లిప్లను సరిచేసి చూపించాలని ఆగస్టు 13న హైకోర్టులో బాలినేని పిల్ వేశారు. ఆగస్టు 19న బాలినేని వేసిన పిల్ స్వీకరించిన న్యాయస్థానం అధికారులకు ఎలాంటి సూచనలు చేయలేదు. దీంతో అదే రోజున ఈవీఎం మాక్ పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల తరపున వారి ప్రతినిధులు పాల్గొన్నారు. మాక్ పోలింగ్ నిర్వహించేందుకు బాలినేని కోరిన 12వ పోలింగ్ బూత్లోని ఈవీఎంలలో ఉన్న డేటా డిలీట్ చేసి డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి అనుమానాలు నివృత్తి చేస్తామని ఈసీ చెప్పింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందని బాలినేని ప్రతినిధులు వాకౌట్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 5% ఆఫ్ ద ఈవీఎంస్ ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో చెకింగ్ అండ్ వెరిఫికేషన్ చేయవలసిన ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే, పాత ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటి డేటా ఎరేజ్ చేసి ఫ్రెష్గా మాక్ పోలింగ్ కండక్ట్ చేసి ఆ మాక్ పోలింగ్లో వచ్చేటువంటి ఓట్లను కౌంట్ చేసి వీవీప్యాట్ స్లిప్లను కూడా కౌంట్ చేస్తామన్నారు. కానీ మేము అడిగినటువంటి రిక్వెస్ట్ అది కాదు, మేము అడిగినటువంటి డిమాండ్ అది కాదు. ఏ రోజైతే పోలింగ్ జరిగిందో ఆ పోలింగ్ జరిగినటువంటి రోజుకు సంబంధించినటువంటి ఈవీఎంలను, ఆ రోజు సంబంధించిన వీవీప్యాట్లను కౌంట్ చేయాలని మా రిక్వెస్టు. ఈరోజు కొత్తగా అంటే పాత ఈవీఎం డేటా తొలగించి ఎరేజ్ చేసి కొత్తగా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటి ద్వారా ఓట్లను కౌంట్ చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి మేము మా డిస్సాటిస్ఫాక్షన్ని, మా అన్హ్యాపీనెస్ని మేము ఎక్స్ప్రెస్ చేసి బాయ్కాట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఈవీఎంని మాక్ పోలింగ్ ద్వారా ఎలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ లెవెల్ చెక్ ఎఫ్ఎల్సీ ద్వారా చెకింగ్ చేస్తారు, కమిషనింగ్ అప్పుడు చెక్ చేస్తారు, కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు వాళ్ళ ముందర కూడా చేస్తారు. తర్వాత ఈవెన్ పోలింగ్ రోజు కూడా చేస్తారు, మాక్ పోలింగ్ చేస్తారు. ఏది పోలింగ్ రోజు అర్లీ మార్నింగ్ కూడా చేస్తారు. అది కాదని మళ్ళీ ఈరోజు మేము మాక్ పోల్ చేస్తామంటే ఇది నాట్ యాక్సెప్టబుల్. మేము అడిగేది ఏంటి, పోలింగ్ రోజు జరిగినటువంటి ఈవీఎంలో ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నామో అందులో ఉన్నటువంటి డేటాను కౌంట్ చేయమంటుంటే అందులో ఉన్నటువంటి డేటాను పూర్తిగా ఎరేజ్ చేసి ఫ్రెష్గా డమ్మీ బ్యాలెట్ పేపర్ పెట్టి వాటిని కౌంట్ చేస్తామన్నారు. మాకు అది యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి మేము మా అన్హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ బాయ్కాట్ చేశాము. ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంటంటే, కౌంటింగ్ జరిగేటప్పుడే మాన్యువల్ ఇచ్చిన దాని ప్రకారం పోతూ ఒకవేళ అనుమానాలు ఉన్నప్పుడు అక్కడే నివృత్తి చేయడం కోసం వాళ్ళ సంబంధిత అధికారులు ఎవరైతే ఆర్ఓ కానీ లోపల ఉన్న ఎన్నికల అధికారులు సరైన మాన్యువల్ని ఇచ్చి క్యాండిడేట్లకు సరైనటువంటి అవగాహన కల్పించి ఈ టైంలో ఇట్లా అనేటట్లుగా ముందన్న వాళ్ళకు అవగాహన కల్పించాలి నిలబడ్డ అభ్యర్థులకు. పోతే రెండోది వచ్చి నివృత్తి చేయాల్సిన సమస్యల మీద ఉన్నప్పుడు వీవీప్యాట్లను అక్కడే ఓపెన్ చేసి స్లిప్పులు కొన్ని ఎంచి వాళ్ళకి చూయించుంటే సరిపోయిండేది. అది అడగాల్సిన బాధ్యత కూడా నిలబడ్డ క్యాండిడేట్లు ఎవరైతే అనుమానాస్పదం ఉంది మా కౌంటింగ్ మీద అన్న వాళ్ళు అడిగి ఉండాలి. ఇక్కడ ఒంగోలు నియోజకవర్గంలో ఏం జరిగిందంటే, అతను కౌంటింగ్ జరిగేటప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటింగ్ జరుగుతుంటే 4వ రౌండ్లోనే వెళ్ళిపోయాడు కౌంటింగ్ సెంటర్ నుంచి. అదే అతను అప్పటిది కౌంటింగ్ ఎండింగ్ దాకా ఉండి ఏ బూతుల్లో అబ్జెక్షన్ ఉందో చెప్పి వాటిని వీవీప్యాట్ల లెక్కింపు లాంటి మిషన్ల లెక్కింపు అడిగి ఉంటే ఇక ఆ సమస్యకు అప్పుడే క్లారిఫికేషన్ వచ్చి ఉండేది. ఈ 11, 12 వీవీప్యాట్లు ఏవైతే ఉందో అవి లెక్కించకుండా ఓన్లీ మాక్ పోలింగ్ ద్వారా ఈ రోజున కలెక్టర్ గారు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చేస్తామని అనడం అనేది ఇది దేశంలో
ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది. నాట్ ఓన్లీ మన రాష్ట్రమే కాదు, ఒక పార్టీ కాదు, ఒక రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా ఇలాంటి అనుమానాలు అనేది జరుగుతుంది. అంతకుముందు ఈ ప్రభుత్వమే కాకుండా అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే ప్రసక్తి కూడా తీసుకొచ్చారు. ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు ఒక జనరల్ పబ్లిక్కి తను వేసిన ఓటు నేను వేసిన వారికే పడిందా అనే విధానంలో అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి అనుమానాలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఈ దేశ అత్యుత్తమమైన ఎలక్షన్ కమిషన్కి అనేది ఉన్నదనేది చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని బాలినేని హైకోర్టు పిల్ వేశారు. హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చింది కాబట్టి రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలిచ్చి వీవీప్యాట్ ఓట్లు, ఈవీఎంలలో పోలైన ఓట్లను సరిచేసి చూపించమని కోరే అవకాశాలున్నాయి. బాలినేని తీసుకున్న నిర్ణయం, ఈసీ వ్యవహారం, బాలినేని పిల్తో ఈవీఎంలపై మరోసారి చర్చ ప్రారంభమైంది. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.